ఈ ఎస్ఎన్డి అని నా క్యారెక్టర్ పూర్తిగా చెప్పేశాడు. నా రైట్ నౌ ఐ వాస్ 43. నా 40 years నా క్యారెక్టర్ మొత్తం సర్వనాశనం చేసి పడేశాడు. డబ్బు కోసం సంపాదించుకోవచ్చాడు, క్యారెక్టర్ పోతాడు ఎత్తాడు. నా క్యారెక్టర్ని చంపేశాడు ఇటు చేసిన వేషానికి. చూడుకొని పొజిషన్లో చూసి చచ్చాడు అక్కడ. అది చూడకూడదు ఆ టైంలో. ఒక ఆడదాన్ని అలా బయట చెప్పలేం. కొన్ని మెంగలింగ్ అట్లా పొజిషన్ అండి, కానీ తప్పదు చెప్పాలి. ఎందుకంటే ఇది నేను చచ్చిపోతున్నాను కాబట్టి విషయం తెలియాలి కాబట్టి విషయం చెప్తున్నా. తమ్ముడు భార్యని చూడుకొని పొజిషన్లో చూశాడు. ఆ అమ్మాయి విడాకులు ఎత్తానని చెప్పింది. వీడు హైదరాబాద్ వచ్చి చెప్పింది ఇదే, నా దుర్గాదేవి నాకు ఇష్టం, నా దుర్గాదేవి ఒట్టేసి చెప్తున్నా. ఎస్ఎన్డి అయిన ఓడు వాళ్ళ మనవాళ్ళ మీద ఒట్టేసి చెప్పండి. నా ఇంటికి వచ్చి చెప్పాడా చెప్పలేదా? ఎస్ సార్ నువ్వు అంతే. స్టోరీలు వద్దు. నువ్వు పెద్దోడి ఇంటికి వెళ్ళి వరుణ్ ఇంటికి వెళ్ళి ఇలా చెప్పచ్చు, ఆ అమ్మాయి విడాకులు ఇస్తానంది, దైదరపు దాన్ని ఇలాగన్నాడు. ఆ దైదరపు కొద్దిగా దాన్ని తెచ్చా. ఇదే వర్డ్స్ తప్పు అన్నా. ఆ వర్డ్స్ ఏంటి అన్నా అనలేదు అడగండి. ఆ అమ్మాయిని ఎంత బ్యాడ్ అంటే బ్యాడ్ చేస్తాడు. మా ఫ్రెండ్ దగ్గర కూడా అంతే. ఆ రికార్డింగ్ ఫ్రెండ్ దగ్గర పెడతాను, ముందు చెప్తున్నానండి. ఇంటికి వచ్చి కూడా చెప్పాడు విడాకులు ఇచ్చేస్తానంది. చిన్నోడు ఏడ్చేస్తున్నాడు, నీ వల్ల నా ఫ్యామిలీ నాశనం అయిపోయింది, ఈ ఎస్ఎన్ఐడి వల్ల రామ్ చరణ్ ఫ్యామిలీ నాశనం అయిపోయిందని అసలు రామ్ చరణ్ ఏడ్చాడంట. అందుకు ఆడికి ఏం కావాలంటే మైండ్ కావాలన్నారంట. అందుకే నేను చెప్పాను, నాకు వద్దని చెప్పాను, ఇచ్చాను. మరి నా పొలం మీద తీసుకున్నది ఎవరు తీరుతారన్న నాకు మాట ఇచ్చాడు. నీ పొలం మీదది నీ బాగా, ఎందుకంటే ఆడి కోసం బంగారం పెట్టాం, ఆడు చేశాడు. నేను వర్క్లు కూడా వద్దని చెప్పా క్లియర్గా. యాక్చువల్ బావగారు తెలుసు, బావగారు నూరు చెప్తే నిజాలు బయటకు వస్తాయి. ఆడికి మైనింగ్లో షేర్ ఎత్తా అని చెప్పారు, 100 మోహితున్నారు. ఇప్పుడు జగ్రెడ్డి గారు నెల బుక్ చేశారు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జగ్రెడ్డి గారి విషయం బయట పెడుతున్నాను కాబట్టి బావు కూడా ఆటోమేటిక్ బయటకు రావాలి, తప్పదు. నిజం చెప్పావా? నిజం చెప్పు. నీకు మాయ ఫోన్ చేసి చెప్పాడా చెప్పలేదా? నన్ను ఇంట్లో వెళ్ళిపోమన్నాడే లేదా వర్క్ కోసం నేను వద్దని చెప్పినందుకు నేను ఇంట్లో వెళ్ళిపోమన్నాడు లేదా? నీకు మాయ చెప్పాడు చెప్పలేదా? కానీ మాయ నా ముందే ఫోన్ చేశాడు. అతను నేను తీసుకొచ్చాను తీసుకురాలేదా? అతను తిట్టాడే తిట్టలేదా? సునీల్ నోడు అతను తిట్టాడు, బేబు అతను తిట్టాడు. తర్వాత అత్త ఏడుతూ వచ్చింది. ఎంత హ్యాపీగా ఇంటికి వచ్చిందో బెంగళూరు, అంత బ్యాడ్గా గోపాల్పూర్ రిటర్న్ అయ్యింది. ఎందుకంటే నేను ఏజ్ కవర్ చేస్తున్నంత మనిషిని. ఫ్యామిలీ కలిసి ఉంటే ఏడుస్తాడు నా ఫ్యామిలీ. నాకు అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కావట్లే పొజిషన్ అది. ఐ లవ్ మై క్యారెక్టర్. లేకపోతే నా క్యారెక్టర్ కనుక ఏదో ముఖ్యం కాదు. ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుంది. ఆ ప్రాణం ఎప్పుడు లెక్కే చేయను. నా లైఫ్ మొత్తం సర్వనాశనం చేసేది ఎస్ఎన్డి అన్నాడు. ఒక పక్క లైఫ్ నాకింటి వెళ్ళిపోతాయి. నేను బోర్డు పెట్టుకున్నానా? ఈ ఎస్ఎల్ఎన్ రెడ్డి, ఈ రాణి ఇద్దరు కలిపి జగ్రెడ్డి గారిని అడగమన్నారు. ఎవరు? సుబ్బరాయుడు మరి జగ్రెడ్డి గారిని అడుగుతాడు, టీడీఎఫ్ ముందు కూర్చుంటాడు, ఏం కూర్చుంటాడు ఆడే ఇష్టం. ఈ సుబ్బరాయుడు నోడు కూడా నన్ను మైనింగ్ ఆఫీస్ చెప్పమంటే 2 సార్లు చెప్పా. ప్రతిసారి చెప్పమంటే నేనే చెప్తాను, నాకు అవసరమా? ఇంకా నీకు చెప్పైతే పెట్టలే డబ్బులు. వరుణ్ నీ డబ్బులు ఇస్తున్నా, నీ డబ్బులు ఇవ్వనా వద్దా అని అడగాలి సుబ్బరాయుడు నోడు. నాకు ఎప్పుడు అడగలా, ఎందుకంటే అది తండ్రి లేడు. ఈ ఎస్ఎన్డి నాకు కొడుకు లాంటి అని చెబితే అది నమ్మేసి డబ్బులు ఇచ్చేసాడు మొత్తం. ప్రతి రికార్డులో ఉంది, మీరు చూడొచ్చు. జగ్రెడ్డి గారి పేరు ఎలా మిస్యూజ్ చేశారు కూడా మీరు చూడొచ్చు, మీకే తెలుస్తుంది. ఇలాంటోడు ఉంటాడా అని కొన్ని సినిమాలో చూసేవాడిని. ఇది ధర్మచక్రం, శత్రు సినిమాలో తండ్రులు విలన్కి చూసా. ఇది అనుకున్నాను ఇలా ఉంటారా అని. దానికన్నా వీడు పెద్ద విలను. సినిమాలో పనికిరాలేదు కానీ ఇక్కడ మాత్రం నటించేస్తున్నాడు, జీవించేస్తాడు మామూలుగా.